హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన నర్మద వల్లీని పట్టుకుని బైక్ మీద తీసుకెళ్లేటప్పుడు పడిపోయేసరికి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంతకీ ఆ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ ఆవిడ స్లీపర్ అంటే మన భాగ్యం వాళ్ళు కుదిర్చిన అమ్మాయి అన్నమాట. ఈ లోపల అందరూ గబగబా వచ్చేస్తారు. ఈ లోపల స్ట్రెచ్చర్ మీద మన వల్లి అమ్మ అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఈ లోపల మన ధీరజ్జు ప్రేమ వస్తారు. ఏమైంది వదిన, ఏమైంది బాబు, ఏమైందంటావేంటి బాబు అంటూ మన భాగ్యం కూడా వచ్చేస్తుంది. భాగ్యం వచ్చి బాబు చూడు బాబు, కడుపు పోయింది బాబు, బాబు అల్లుడు గారండి మీరే చూడండి నా బిడ్డ లేదు మన బిడ్డ లేదు అంటూ అనేసరికి ఏడుస్తుంటుంది. అంత ఈ అమ్మాయి వల్లే, నువ్వే కదా తీసుకెళ్ళావు, నువ్వే కదా ఇదంతా చేసావు అంటూ మన నర్మదని ఆడిపోసుకుంటూ ఉంటుంది. నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ కళ్ళలో నిప్పులు వేసుకున్నావు కదా, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావా, నీకు మనసు కుదుట పడిందా అని అనేసరికి అత్తయ్య అది కాదు, నువ్వు మాట్లాడుకో, అర్థమవుతుందా, నీ వల్లే కదా వాళ్ళ తల్లి ఆ అమ్మ ఘోష, వాళ్ళ అమ్మ బాధ, ఆ అమ్మాయి బాధ నీ వల్లే కదా, అమ్మాయి వద్దు అంటూనే నువ్వే తీసుకెళ్ళావు, నా కోడలు కడుపు పోయింది అని అనేసరికి నువ్వేనా అంటూ డాక్టర్ అడుగుతుంది. నువ్వేనా ఇలా చేసావు అని అనేసరికి అది కాదు, నువ్వే అంతా చేసావు అంటూ భాగ్యం తిడుతూ ఉంటుంది. నీ వల్లే నా బిడ్డ కడుపు పోయింది, నీ వల్లే అని అనేసరికి మన బుజ్జమ్మకి చాలా కోపం వచ్చేసింది. ఆగు, నీ వల్లే కదా, ఆ అమ్మాయికి ఏ సమాధానం చెప్తావు, ఆ తల్లికి ఆ బాధను ఎలా తీరుస్తావు, అసలు నీ వల్లే కదా నా కోడలికి కడుపు పోయింది, ఈ పాపం ఊరుకునే పోదు అని అనేసరికి పాపం మన నర్మద ఏమీ మాట్లాడకుండా అలా స్టన్ అయిపోతుంది. పాపం కోడలికి ఏమైంది అనే విషయం తెలియక మన రామరాజు కంగారు పడుతూ మన తిరుపతి బాబాయిని తీసుకుని వస్తూ ఉంటాడు. అత్తయ్య అది కాదు అత్తయ్య అనే లోపల తిడుతూ ఉంటే ఇంకా అసలు ఏమీ మాట్లాడకుండా మనం చూస్తూ ఉంటుంది. ధీరజ్జు అందరూ అలాగే చూస్తారు, యాక్టింగ్ చేసేస్తుంది మన భాగ్యం పిన్ని. ఈ లోపల రానే వస్తాడు రామరాజు వచ్చి అమ్మ ఏమైందమ్మ వల్లి, ఏమైంది, మావయ్య గారండి అని అనేసరికి ఈ లోపల అది కాదు అన్నయ్య గారు, అమ్మ చెల్లెమ్మ ఏమైంది అన్నయ్య గారు అంత ఈ నర్మద, ఆగుతావా, అది కాదు మావయ్య గారు, నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుంటే నర్మద చెల్లి నన్ను తీసుకుని బైక్ మీద వస్తుంటే ఎవడో దరిద్ర పెదవా బండి గుద్దేసరికి కింద పడిపోయాను మావయ్య గారు, నా కడుపు పోయింది మావయ్య గారు అని అనేసరికి అది కాదండి అన్నయ్య గారు, ఆపుతావమ్మా అని అంటూ ఉంటుంది. ఇంక ఏమీ చెప్పదు రామరాజుకి, నర్మద పాడేసిందని ఏం చెప్పదు. వీళ్ళకి అర్థం కాకుండా ఏంటిది ఇలా మాట్లాడుతుంది తింగరదానిలాగా, అసలు నర్మదని బయటికి పంపించేద్దాం అనుకుంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనేసరికి అది కాదు మావయ్య గారండి, నాకు చాలా బాధగా ఉందండి, ఈ వంశాన్ని నిలబెడదాం అనుకున్నానండి మావయ్య గారు. అమ్మ నువ్వేమీ బాధపడకు చెల్లెమ్మ, అసలు ఎలా ఉంది ఇప్పుడు అని అనేసరికి ఇంకేముంది అన్నయ్య గారు, అంతా అయిపోయింది అన్నయ్య గారు, నా బిడ్డకి కడుపు పోయింది అన్నయ్య గారు అని అనేసరికి ఇంకా అయ్యో పోనీలే అమ్మ, ఇవాళ నీకు పిల్లలు ఇలాగ అయ్యుండొచ్చు, కానీ రేపన్న రోజు నీకు చాలామంది పిల్లలు పుడతారమ్మా, దేవుడు నిన్ను వెంటనే కరుణిస్తాడమ్మా అంటూ మన వల్లిని ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకేం చేయాలో తెలియక డాక్టర్ గారండి, మా కోడల పిల్లకి ఎలా ఉంది అని అనేసరికి నువ్వు ఇంత చెయ్యమంటే అంత చేస్తావేంటి, నువ్వు చెప్పింది మటుకే చెయ్యి, నేను ఒక డాక్టర్ని, వాట్ ఆర్ యూ డూయింగ్, అసలు ఏంటి, అసలు వల్లక్క ఇసుక మీద పడిపోయింది, అసలు ఎలా తగిలింది, ఇదంతా మీరు రిపోర్ట్లు ఇవ్వండి, అసలు మీరు డాక్టరేనా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ ఇంకా మాట్లాడేసరికి అమ్మా వల్లి నువ్వు అలా బాధపడకమ్మా, నేను చెప్తున్నాను కదా నీకు మంచి రోజు వస్తుంది, అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావమ్మా అని అనేసరికి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు రామరాజు. బయటికి వెళ్ళిపోయి ఇంకేం మాట్లాడాలో తెలియక అలా స్టన్ అయిపోయి బాధపడుతూ ఉంటాడు. ఇంకా అసలు చాలా బాధపడుతూ ఉండేసరికి మన బుజ్జమ్మ చందు అందరూ చాలా బాధపడతారు. ఇంకా అలా ఉండిపోయేసరికి అమ్మ అత్తయ్య అంటూ అత్తయ్య దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ చాలా చేదరించుకుంటుంది మన బుజ్జమ్మ నర్మదని. అసలు ఏమీ మాట్లాడదు. ఇంకేం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి వీళ్ళ బాధని అలా ఆనందంగా ఫీల్ అయ్యి దేత్తడి పంబంబాడి అంటూ డ్యాన్స్లు వేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన భాగ్యం
వల్లి సుక్కు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేయాలో తెలియక ఇదేంటే తింగరదానా నువ్వు ఇలా పనిచేసావు, అసలు నేనేమనుకున్నాను, అసలు ఆ తాచుపాము లాంటి దాన్ని ఈ మా అన్నయ్య గారికి చెప్పి బయటికి గెంటేద్దాం అనుకున్నాను. నువ్వు బయటికి గెంటేదేంటమ్మా, నువ్వు బయటికి గెంటుతావా, బయటికి గెంటితే తొక్కతో నక్కతోక తోకినట్టు మళ్ళీ నా మీదకి వస్తుంది. అదే ఇంట్లోనే ఆల్రెడీ వేరే కాపురం ఉంటున్నారు, అదే నా దగ్గర ఉందంటే అక్క వల్లక్క నా మీద సింపతితో అలా ఉంది అని అనుకుంటారు. ఆ విషయం నీకు తెలియదు, నువ్వు ఓల్డ్ మ్యాన్వి. నేను అలా అమ్మడో నువ్వు సూపర్ అమ్మడో, నువ్వు ఎలా అయినా నువ్వు తెలివైందని అమ్మడో, నువ్వు ఓల్డ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అలా మాట్లాడుతున్నావమ్మా అంటూ మన వల్లి చెప్పేసరికి అవునమ్మడు నువ్వు సూపర్ అమ్మడు, నువ్వు ఇడ్లీలో చట్నీ సూపర్ అమ్మడో అంటూ మన భాగ్యం వాళ్ళ ఆయన చెప్తూ ఉంటాడు. ఇంకా ఎంజాయ్ చేస్తూ వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ వాళ్ళతో ఇంకా ఈ కడుపు నాటకం ఎలా సాగిందో అనేది ఇలాగే ప్రశాంతంగా సాగిపోయింది అనుకుంటారు. కానీ ఏ విషయం ఇప్పుడు దాకా ఎపిసోడ్లో అయితే బయటికి రాలేదండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏమన్నా వస్తుందా, రేపటి ఎపిసోడ్లో అసలు ఎలా చేస్తారు, అసలు విషయం, అసలు ఇది డాక్టరే కాదు ఒక సీపర్ అని అసలు ఏం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నర్మద ఏ తప్పు చేయలేని నర్మద మీద పడింది. బుజ్జమ్మ చాలా సీరియస్ అయింది. అసలు ఏం జరుగుద్దో రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను, నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.